ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రభుత్వ ఉద్యోగం అతడి కల. పోలీస్ శాఖలో కొలువు కోసం కష్టపడ్డాడు. పోలీస్ ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై అయ్యాడు. ఇక ఈవెంట్స్లోనూ రాణించి మెయిన్ ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టి తల్లి కళ్ళలో ఆనందం చూడాలనుకున్నాడు. కానీ అతని ఆశలను విధి వక్రీకరించింది. ఉద్యోగం కోసం చేసిన పరుగు జీవితంలో ఆఖరి పరుగైంది. గమ్యం చేరకుండా గుండె ఆగిపోయింది. ఖాకీ డ్రెస్ వేసుకోవాల్సిన ఆ యువకుడు కాటికెళ్లిపోయాడు. ఏపీలో కానిస్టేబుల్ ఈవెంట్స్లో యువకుడి మృతి తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం జీలగుండి గ్రామానికి చెందిన దరావతు చంద్రశేఖరరావు డిగ్రీ, డిఈడి పూర్తి చేశాడు. తండ్రి దేవా చనిపోవడంతో తల్లి మణి కొడుకును పెంచి పెద్ద చేసింది. కుమార్తెకు కూడా వివాహం జరిపించింది. తల్లి కష్టం చూసి పెరిగిన చంద్రశేఖరరావు ఉద్యోగం సాధించి బాగా చూసుకోవాలని అనుకున్నాడు. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో సత్తా చాటి ఈవెంట్స్కు సిద్ధమయ్యాడు. ఏపీఎస్ఎల్పీఆర్పీ ఆధ్వర్యంలో సోమవారం కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన దేహదారుఢ్య పరీక్షకు హాజరయ్యాడు. గురువారం ఉదయం 1600 మీటర్ల రన్నింగ్లో పాల్గొన్న చంద్రశేఖరరావు చివరిదైన 4వ రౌండ్ ముగించేందుకు కొద్ది దూరంలో ఉండగా రన్నింగ్ ట్రాక్పై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే మైదానంలో ఉన్న వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించి సమీపంలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందాడు. గుండెపోటుతోనే చనిపోయినట్టుగా వైద్యులు చెప్పారు. తమ కొడుకు మరికొన్ని రోజుల్లో పోలీస్ జాబ్ కొట్టి ఆనందంగా ఉంటాడనుకున్న ఆ తల్లి చెవిన చావు వార్త పడేసరికి ఆ కన్నపేగు తట్టుకోలేకపోయింది. కుమారుడి మృతదేహాన్ని చూడగానే స్పృహ తప్పి పడిపోయింది. మంచి ప్రయోజకుడిగా అయ్యి తమ పేరు నిలబడతాడనుకున్న కొడుకు మృతదేహాన్ని చూసిన ఆ తల్లి గుండెలు అవిసేలా విలపించింది. చంద్రశేఖరరావు మృతితో స్థానికంగా విషాద ఛాయలలుముకున్నాయి. చంద్రశేఖరరావు మరణం ఆ కుటుంబానికే కాదు, ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఖాకీ డ్రెస్ వేసుకోవాలని ఆశపడి కన్న కల కోసం ఎంతో కష్టపడి భవిష్యత్తుపై కోటి ఆశలు పెంచుకున్న ఆ యువకుడు ఇలా అర్థాంతరంగా మరణించడం చాలా బాధాకరం. ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. తెలంగాణ కానిస్టేబుల్ ఈవెంట్ సమయంలోనూ పలువురు అభ్యర్థులు చనిపోయారు. కొలువు కోసం చేస్తున్న పరుగులో యువతీ యువకులు చనిపోవడంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటోంది.